అవుకుల దివంగత మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు చల్లడం లేదు. చల్లా కుటుంబంలో చాలా కాలం నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఘర్షణ పరస్పరం దాడి వరకు వివాదం వెళ్ళింది. చల్లా పెద్ద కుమారుడు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డికి చిన్న కుమారుడి సతీమణి చల్లా శ్రీలక్ష్మికి మధ్య వార్ నడుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన చల్లా శ్రీలక్ష్మి విఘ్నేశ్వర్ రెడ్డిలు వర్గాలుగా విడిపోవడం గొడవలకు దిగడంతో అవుకులో చర్చనీయాంశంగా మారింది. ఇక దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి చిన్న కోడలైన చల్ల శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఆస్తి తగాదాలతో పాటు రాజకీయ వారసత్వం కోసం చల్ల పెద్ద కుమారుడు చల్ల విఘ్నేశ్వరరెడ్డికి చల్ల చిన్న కోడలు చల్ల శ్రీలక్ష్మికి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ కుటుంబం గతంలోనూ అనేక సార్లు గొడవలకు దిగారు. బజారుకెక్కి తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం రాజకీయంగా అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే తాజాగా ఈ నెల 23న రాత్రి మరోసారి కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. చల్లా ఇద్దరు కుమార్తెలు వారి పిల్లలు సెలవులకు చల్లా భవన్కు రావడంతో ఘర్షణ తలెత్తింది. చల్లా పెద్ద కుమార్తె బృందారెడ్డి పిల్లలు విస్తృత్ రెడ్డి, హృతిక్ రెడ్డి కారు ర్యాష్ డ్రైవింగ్ చేశారని చల్లా శ్రీలక్ష్మి మందలించింది. దీంతో గొడవ ముదిరింది. తనపై దాడి చేసి కొట్టారని, గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని చల్లా శ్రీలక్ష్మి ఆరోపించారు. దీంతో చల్లా శ్రీలక్ష్మిని ఆమె అనుచరులు బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు చల్లా సతీమణి శ్రీదేవి సైతం స్పృహ కోల్పోయింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మేము ప్రశాంతంగా మా పనులు చేసుకుందాం అన్నప్పుడు ఈ మధ్యలో ఇట్లా ఆడపడుచులు కానీ చెల్లా ఫ్యామిలీ పరువు బయట పెట్టొద్దని అనుకుంటున్నాను. బృంద జుట్టు పట్టుకోవడము, వాళ్ళ కొడుకు విశ్రుత్ వచ్చి అంత ఇప్పుడు మామూలు పెద్ద ఆడపడుచు కొడుకు విశ్రుత్ ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆడపడుచులు, వాళ్ళు నలుగురు పిల్లలు అంతంత హైట్ ఉన్నారు. ఒక్కొక్కరు 45-50 కేజీలు ఉన్నారు. విఘ్నేశ్వర్ రెడ్డి ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు మా అత్తగారి మీద నేను ఎట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాను చెప్పండి. మేము ప్రశాంతంగా మా పనులు చేసుకుందాం అన్నప్పుడు ఈ మధ్యలో ఇట్లా ఆడపడుచులు కానీ చెల్లా ఫ్యామిలీ పరువు బయట పెట్టొద్దని అనుకుంటున్నాను. బృంద జుట్టు పట్టుకోవడము, వాళ్ళ కొడుకు విశ్రుత్ వచ్చి అంత ఇప్పుడు మామూలు పెద్ద ఆడపడుచు కొడుకు విశ్రుత్ ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు ఆడపడుచులు, వాళ్ళు నలుగురు పిల్లలు అంతంత హైట్ ఉన్నారు. ఒక్కొక్కరు 45-50 కేజీలు ఉన్నారు. విఘ్నేశ్వర్ రెడ్డి ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, చెల్లా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? బలగనపల్లి నియోజకవర్గం చెల్లా కుటుంబంలో ఇంకా చల్లారలేదు. అయితే ఏడుగురు కుటుంబాలు పోలీస్ స్టేషన్ పంచాయతీ చేరింది. అయితే పోలీస్ స్టేషన్ లో శ్రీలక్ష్మి పైన దాడి చేయడం జరిగింది. అయితే వాళ్ళ బావగారు అయినటువంటి విఘ్నేశ్వర రెడ్డి చల్లా శ్రీలక్ష్మిని దాడి చేయడం జరిగింది. అయితే శ్రీలక్ష్మికి స్వల్ప గాయాలయంతో ఆమె ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు నమోదు చేసింది. అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కొంతమంది పైన కేసులు నమోదు చేశారు. అయితే చెల్లా కుటుంబంలో ఇప్పటి వరకు అంటే చెల్లా రామకృష్ణ రెడ్డి మరణాంతరము ఆ కుటుంబంలో రాజకీయంగా ఒకరికొకరు పరస్పర దాడులు చేసుకుంటూ ఉన్నారు. శాలిని, గత కొంతకాలం నుంచి కూడా వారి కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది కదా, సో తాజాగా జరిగిన గొడవ ఏంటి? అంటే శ్రీలక్ష్మి భర్త చెల్లా భగీరథ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఆయన రామకృష్ణ రెడ్డి రాజకీయ వారసుడిగా చెల్లా భగీరథ రెడ్డి ఆ నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతున్నాడు. అయితే ఆయనకు ఆయన హార్ట్ అటాక్ చెల్లా భగీరథ రెడ్డి మరణం చెందడం జరిగింది. అయితే ఆ చెల్లా భగీరథ రెడ్డి ఎప్పుడైతే మృతి చెందాలో అప్పటి నుంచి ఆ కుటుంబంలో శ్రీలక్ష్మికి అలాగే వాళ్ళ చెల్లా భగీరథ రెడ్డి బ్రదర్ అయినటువంటి చెల్లా విఘ్నేశ్వర రెడ్డి కుటుంబాల మధ్యన వారు జరుగుతూనే ఉంది. అయితే ఈ వారు అంటే ఈ రెండు కుటుంబాల మధ్యన రాజీ చేసేదానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రెడ్డి కూడా చాలా ప్రయత్నం చేశాడు. అయితే ఈ పంచాయతీ అధిష్టానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఈ కుటుంబాలు అని కార్యకర్తలు చాలా అయోమయానికి గురి అవుతున్నారు. అయితే ఈ కుటుంబాలు ఒకరికొకరు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో కుటుంబ సభ్యులు నెలకొంది. చాలని అక్కడ శ్రీలక్ష్మి అక్కడ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందించారా దీనిపై? అంటే శ్రీలక్ష్మి నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే చెల్లా విఘ్నేశ్వర రెడ్డి కుటుంబాల పైన దాదాపు 5-6 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే శ్రీలక్ష్మికి అంటే ఆమెకి ఇంకా భయాందోళన ఉంది. అయితే నన్ను ఏమని చేయగలరు అని ఆమె ప్రాణాభయంతో ప్రాణాభయంతో ఉన్నట్టు ఉంటుంది. అయితే చెల్లా భగీరథ కుటుంబంలో భయాందోళన ఉంది. అంటే చెల్లా విఘ్నేశ్వరుడి కుటుంబాలు మా కుటుంబాలను ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ చెల్లా కుటుంబము లో రెండు వర్గాలు ఎప్పుడు ఏం చేసుకుంటారన్న భయాందోళనలో రెండు కుటుంబాల మధ్యలో ఉంది. అయితే ఇప్పటికైనా పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని ఈ రెండు కుటుంబాలను రాజీ చేస్తే తప్ప అవుకు మండలంలో ఈ సమస్యను పరిష్కరించేదానికి ఆస్కారం లేదు. శాలిని, థ్యాంక్ యూ సుంకన్న. ఒకసారి బ్యాక్ రాదు. పోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎవరు ఉంటున్నారు? వాళ్ళ పేరెంట్స్ ఉండట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండట్లేదా? ఎవరి ఫ్యామిలీలో ఎవరు వచ్చి ఉండడానికి ఎవరు అనుమతి ఇవ్వాలి? ఈ రోజు నేను అనుభవిస్తున్నది కానీ తను అనుభవిస్తున్నది కానీ మా నాన్న స్వార్జితంతో సంపాదించుకున్నది. మా నాన్నగారు ఈరోజు మా అమ్మ నోరు తెరిచి ఇది నా భర్తది మీరెవరు అంటే నేను కానీ ఆమె కానీ మాట్లాడలేదు. ప్రతి దానికి నేను కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను.